హాయ్ అండి, అందరికీ నమస్కారం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెలలో మేము కూడా ప్లాన్ చేసాం. మరి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మీకు వివరిస్తాను. అది నిజమో కాదో మీరే చెప్పాలి. విచ్చేశారు అందరూ, బాణపొట్టలు అరగుండ్లతో పురుష పుంగువలు, బారెడు జడలు మూరెడు కాగా సోడాబుడ్డి కళ్ళద్దాలతో మహిళా మనులు. వాడు వీడేనా, వీడు వాడేనా, ఆమె ఈమెనా, ఈమె ఆమెనా, గుర్తింపుల గుబాలింపులు, పలకరింపులు, షేక్యాన్లు, కౌగిలింతలు, పరామర్శలు. నాన్నలుగా మారిన అలనాటి అబ్బాయిలు, అమ్మలుగా మారిన అలనాటి అమ్మాయిలు. మరోవైపు బాధ్యతలు బంధాలను కవర్ చేస్తూ చెంగు చెంగున అలనాటి గెంతుల స్థానంలో జాగ్రత్తగా అడుగులేస్తూ ఒకచోటికి చేరారందరూ. అలనాటి అల్లర్లు, కొట్లాటలు, ఆటలు పాటలు, సరదా సన్నివేశాలు, క్లాస్ రూమ్లన్నీ కలే తిరుగుతూ ఆనాటి జ్ఞాపకాలను కలబోసుకున్నారు. తమ కలల రాణి కోసం గుంపులో వెతుకుతూ, దొంగ చూపులు చూస్తూ, గుర్తించలేని మార్పు, కోల్పోయిన వ్యధ, ఎన్నెన్నో జ్ఞాపకాలతో ఎన్నెన్నో మార్పుల వాస్తవాలు. బ్రతుకు పండించుకున్నవారు కొందరైతే పోగొట్టుకున్నవారు కొందరు. అందరి మోములోనూ ఒకటే చిరునవ్వు. నాటి మేటి విద్యార్థి ఏదో సాధిస్తాడనుకున్నాడు. బడుగు జీవుల సంసార సాగరాన్ని ఈదుతూ అలసిపోగా ఎందుకు పనికిరాడనుకున్న వ్యక్తి గొప్పవాడై కనుల ముందు ఉన్నాడు. కాలగర్భంలో జారిపోయి కరిగిపోయిన నేస్తాలు కొందరు. కన్నీటి జ్ఞాపకాలు ఏదైతేనే, సుఖదుఖాల కలబోత, జ్ఞాపకాల దొంతరల వెదుకులాట. చేరుకున్నావా జాగ్రత్త అంటూ చరవాణి హెచ్చరికల మోత. తెలియకుండానే కరిగిపోయిన కాలం. బాధాతప్త హృదయాలతో అడ్డుపడే కన్నీటి పొరల మసక చూపల తడితో వీడ్కోలు తీసుకునే సమయం. మరలా కలిసే మరో రోజుకు అందరూ కలవాలనే ఆశతో కాలగమనంలో ఎందరో చదువులు ముగించి వెళ్ళేవారికి వీడ్కోలు, వచ్చేవారికి స్వాగతాలు పలుకుతూ ఏ మార్పు లేని పాఠశాల చిద్విలాసంగా నవ్వుకుంటూ వెళ్ళిరండని ఆప్యాయంగా ఆశీర్వదిస్తూ మరో కలయిక కోసం ఎదురు చూస్తూ. ప్రతి ఒక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. నిజమే కదా?